భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం ఈవో రమాదేవిపై దాడి జరిగింది. దేవాలయానికి సంబంధించిన భూములలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నం వెళ్లారు ఈవో రమాదేవి, దేవస్థానం సిబ్బంది. ఆ సమయంలో ఒక్కసారిగా ఈవో పైన, దేవస్థానం సిబ్బంది పైన ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆమెను భద్రాచలంలోని ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం భూములో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్నాయి. ఈ భూముల స్వాధీనం కోసం కొంతకాలంగా దేవస్థానం సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు దేవస్థానం ఆధ్వర్యంలో గోవుల కోసం ప్రత్యేకంగా షెడ్ నిర్మాణం చేపట్టి అభివృద్ధి చేస్తున్నారు. అప్పటి నుంచి భూములను కబ్జా చేస్తున్న పురుషోత్తపట్నం గ్రామస్తుల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు దేవస్థానం సిబ్బందికి, పురుషోత్తపట్నం గ్రామస్తులకు వివాదం సాగుతోంది. తాజాగా దేవస్థానం భూముల్లో మళ్లీ నిర్మాణాలు చేపట్టాలని ప్రయత్నం చేయగా నిన్న ఆలయ సిబ్బందికి, పురుషోత్తపట్నం గ్రామస్తులకు మధ్య వివాదం జరిగింది. అది దాంతో ఇక్కడ ఒక రకంగా ఈవో పైన, అలాగే అక్కడ సిబ్బంది పైన కూడా దాడి చేయడం చూస్తున్నాము. ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ లో. దీంతో అక్కడ ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోయిన సందర్భం కూడా చూస్తున్నాము. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భూపాల్ సిద్ధంగా ఉన్నారు. భూపాల్, అసలు ముందు ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోయారు, అసలు ఆవిడ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఆవిడకి ఎలా ఉంది, అలానే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ? భద్రాచలం దేవస్థానానికి సంబంధించిన భూముల విషయంలో పురుషోత్తపట్నంలో వివాదం చెల్లరాగా దాన్ని అడ్డుకోవటానికి, అంటే భూముల ఆక్రమణ అడ్డుకోవడానికి వెళ్లిన ఈవో రమాదేవి పైన, అదేవిధంగా అక్కడ పూజారి పైన దాడి జరిగింది. ఈ నేపథ్యంలో రమాదేవి అక్కడ స్పృహ తప్పిపోవడంతో ఇమీడియట్ గా భద్రాచలంకి తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించారు. అయితే ప్రస్తుతం ఆమెని హాస్పిటల్లో స్కానింగ్ తీయటం అనేది జరుగుతుంది. స్కానింగ్ తీయడానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అయితే ఆరోగ్యకరంగానే ఉంది. అంటే ఇంకా పూర్తి వివరాలు అందవలసి ఉంది. స్కానింగ్ తీసిన తర్వాత కానీ పూర్తి వివరాలు చెప్తామని డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానమైన విషయం, భద్రాచలం పక్కనే ఎటపాక మండలం పురుషోత్తపట్నం ఉంది. ఇది ఆంధ్రాలో కలిసింది. గతంలో తెలంగాణలో ఉండే, ఆంధ్రాలో కలిసిన ఈ గ్రామంలో దాదాపుగా, అంటే భద్రాచలం టెంపుల్ కు సంబంధించి 1300 ఎకరాల భూమి ఉండగా అందులో 889.5 ఎకరాల భూమి ఒక పురుషోత్తపట్నంలోనే ఉంది. ఈ పురుషోత్తపట్నంలో ఉన్న నేపథ్యంలో ఈ భూముల్లో కబ్జాలు జరుగుతున్నాయి. అయితే ఆ కబ్జాలను అడ్డుకోవడం కోసం గత 5 సంవత్సరాలుగా అంటే దేవస్థానం సిబ్బంది అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ గోశాల కూడా నిర్మాణం చేపట్టారు. ఈ గోశాల నిర్మాణానికి సంబంధించి అక్కడ గోశాల కొనసాగుతుండగా ఆ నిర్మాణానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తుండటంతో ఆ గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో ఈ వాస్తవానికి ఆ భూములన్నీ దేవస్థానానికి సంబంధించినవని చెప్తూ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి దాదాపుగా 250 కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నింటిలో కూడా దేవస్థానానికి సంబంధించి పాజిటివ్ గా హైకోర్టు తీర్పిచ్చింది. అంతేకాకుండా దేవస్థానం పేరు మీద కూడా ఆన్లైన్ లో పాస్బుక్ లను కూడా ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా భూములు, అంటే అదే భూముల్లో నిర్మాణాలు, ఇంటి నిర్మాణాలు, కబ్జాలు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి దేవస్థానాన్ని నిరంతరం ఫైటింగ్ చేస్తున్నప్పటికీ లోకల్లో అది ఆంధ్రప్రదేశ్ లో ఉండటంతో అక్కడి నుంచి పూర్తి స్థాయిలో దేవస్థాన సిబ్బందికి కొంచెం సహకారం అందని పరిస్థితి ఉంది. దీంతో ఇబ్బంది పడుతున్నాం. నిన్న ఉదయం కూడా కబ్జాకు సంబంధించి ప్రయత్నం చేయగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ తెలంగాణ వాళ్ళు ఇక్కడికి రావడానికి వీల్లేదన్నారు. అదే నేపథ్యంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళు కూడా సహకరించడం లేదని కూడా దేవస్థానం సిబ్బంది ఆరోపించడం జరిగింది. ఈ రోజు మళ్ళీ ఈవో రమాదేవి అక్కడికి నిర్మాణాన్ని అడ్డుకోవడానికి వెళ్లిన సందర్భంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఈవో గాయపడ్డ విషయం, ఈవో కొంచెం అస్వస్థకు గురైంది. ఈవోతో పాటు పూజారికి కూడా కింద పడిపోవడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. సౌజన్య. రైట్ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.